మానవ సంబంధాల గురించి వందల పుస్తకాలొచ్చుంటాయి గదా. కానీ కొన్ని మాత్రమే కొన్ని దశాబ్దాల పాటు నిలబడతాయి. నిజమే. ఈరోజు మనం అలాంటి ఒక పుస్తకం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. డేల్ కార్నెగీ రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఇది కేవలం ఒక పుస్తకం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక దృగ్విషయం. కోట్లాది కాపీలు అమ్ముడయ్యాయి, దాదాపు 40 భాషల్లోకి అనువాదమైంది. అవును. అయితే ఈ పుస్తకం చదివినప్పుడు చాలా సూత్రాలు, కథలుంటాయి. ఈరోజు మనం చేయబోయేదేంటంటే ఈ సూత్రాలన్నింటినీ కలిపి ఉంచే ఒక మూల ఆలోచనను బయటకు తీయరం. ఓకే. నాకనిపించింది ఈ పుస్తకంలోని ప్రతి సలహా వెనుక ఒకే ఒక శక్తివంతమైన మానసిక మార్పు ఉంది. అదేంటంటే ఏంటది? నాకు ఏమి కావాలి అనే కోణం నుండి ఎదుటి వ్యక్తికి ఏమి కావాలి మరియు దానిని పొందడంలో నేను వారికి ఎలా సహాయపడగలను అనే కోణంలోకి మారడం. ఆసక్తికరంగా చెప్పారు. అంటే ఇది కేవలం కొన్ని ట్రిక్స్ నేర్చుకోవడం కాదు, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవడం అన్నమాట. ఖచ్చితంగా. సరే, మీరు చెప్పిన ఈ సూత్రాలు ఇతరులను ప్రభావితం చేయడానికి, కానీ సాధారణంగా ప్రజలు మనల్ని ఇష్టపడాలంటే కొన్ని ప్రాథమిక నియమాలు కూడా ఉంటాయి కదా? అవును. పుస్తకంలో ప్రజల్ని గెలవడానికి 6 మార్గాలు చెప్పాడు. అందులో ఒకటి చాలా సులభమైనది, కాని అత్యంత శక్తివంతమైనది. ఏంటది? ఒక వ్యక్తి పేరును గుర్తుంచుకోవడం. ఒక వ్యక్తికి వారి పేరు ప్రపంచంలో ఏ భాషలోనైనా అత్యంత మధురమైన మరియు ముఖ్యమైన శబ్దం. నిజమే. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రచార నిర్వాహకుడు జేమ్స్ ఫార్లే 50,000 మంది వ్యక్తుల మొదటి పేర్లను గుర్తుంచుకోగలడని అంటారు. 50,000 మందా? అవును. అతను ఒక వ్యక్తిని కలిసినప్పుడు వారి పూర్తి పేరు, కుటుంబ వివరాలు, వ్యాపారం మరియు అభిప్రాయాలను తెలుసుకుని వాటిని మనస్సులో ఒక చిత్రంగా ముద్రించుకునేవాడట. నాకు ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే, నేను పేర్ల విషయంలో చాలా బలహీనుణ్ణి. మీరొకరి పేరును వరచిపోయినప్పుడు ఆ సంభాషణలో శక్తి ఎలా తగ్గిపోతుందో నేను గమనించాను. జే. ఎడ్గార్ థామ్సన్. కార్నెగీ పిట్స్బర్గ్లో ఒక పెద్ద స్టీల్ మిల్లు నిర్మించి దానికి ఎడ్గార్ థామ్సన్ స్టీల్ వర్క్స్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత థామ్సన్ ఎవరి నుండి పట్టాలు కొన్నాడో మనం ఊహించవచ్చు. సరిగ్గా. అద్భుతం. సరే, పేరు గుర్తుంచుకోవడం ఒకటి. పుస్తకంలో నన్ను ఆకట్టుకున్న మరో విషయం ఉంది. అది చాలా సులభంగా అనిపిస్తుంది, కాని ఈ రోజుల్లో దాదాపు ఎవ్వరూ సరిగ్గా చెయ్యరు. అదేంటి? మంచి శ్రోతగా ఉండటం. ఇది నిజంగా ఒక పోగొట్టుకున్న కళ. ఒక విందులో కార్నెగీ ఒక ప్రముఖ వృక్షశాస్త్రజ్ఞుడితో గంటల తరబడి కూర్చున్నాడు. కాని కార్నెగీకి ఆ విషయం గురించి ఏమీ తెలీదు కదా. దాదాపు ఏమీ పలేదు. అతను కేవలం ఆసక్తితో శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత ఆ వృక్షశాస్త్రజ్ఞుడు పాట్నీ హోస్టుతో కార్నెగీని అత్యంత ఆసక్తికరమైన సంభాషణకర్త అని ప్రశంసించాడు. ఏమీ మాట్లాడకుండానేనా? అవును. ఆలోచించండి. ఏమీ మాట్లాడకుండానే అతను ఆ ప్రశంసను పొందాడు. అది ఎందుకు అంత శక్తివంతంగా పనిచేస్తుంది? మనం వినడాన్ని ప్రజలు ఎందుకంతగా కోరుకుంటారు? ఎందుకంటే అది వారికిచ్చే అత్యున్నతమైన గౌరవం. అది ఎదుటి వ్యక్తికి మీరు ముఖ్యం, మీ ఆలోచనలు, మీ అనుభవాలు నాకు ముఖ్యం అని చెబుతోంది. నిజమే. ప్రతి ఒక్కరూ తమ వంతు మాట్లాడటానికి వేచిచూసే ఈ ప్రపంచంలో నిజంగా మనసు పెట్టి వినే వ్యక్తి చాలా అరుదు మరియు ఎంతో విలువైనవాడు. ప్రజలు తరచుగా సలహా కోరడం లేదు, కేవలం తమ భారాన్ని దించుకోవటానికి, తమ కథను చెప్పడానికి ఒక స్నేహపూర్వక శ్రోతను కోరుకుంటారు. పుస్తకంలో న్యూయార్క్ టెలిఫోన్ కంపెనీకి సంబంధించిన ఒక కథ ఉంది. ఒక కస్టమర్ చాలా గొడవపడేవాడు, బిల్లులు కట్టనని బెదిరించేవాడు. అవును. కంపెనీ తమ అత్యంత నైపుణ్యం గల ట్రబుల్ షూటర్ను పంపింది. అతను ఆ కస్టమర్ వద్దకు వెళ్లి కేవలం విన్నాడు. ఎంతసేపు? దాదాపు 3 గంటల పాటు ఆ కస్టమర్ యొక్క ఆవేశాన్ని, ఫిర్యాదులను ఏ వాదన చెయ్యకుండా పూర్తి సానుభూతితో విన్నాడు. అతను చెప్పిన ప్రతి పాయింట్తో ఏకీభవించాడు. అవును. అలా చాలాసార్లు కలిసిన తర్వాత 4వ సమావేశం ముగిసేసరికి ఆ కస్టమర్ తన అన్ని బిల్లులను చెల్లించడమే కాకుండా ఆ ప్రతినిధికి ఒక స్నేహితుడుగా మారిపోయాడు. అంటే తీవ్రమైన విమర్శకుడు కూడా ఓపికగల, సానుభూతిగల శ్రోత ముందు శాంతిస్తాడన్నమాట. ఖచ్చితంగా. అద్భుతం. అంటే ఒక వాదనలో గెలవడం కంటే ఒక సానుభూతిగల శ్రోతగా ఉండడం ద్వారా మనం ఎక్కువ సాధించగలం. ఈరోజు మనం చర్చించినవన్నీ చూస్తే మళ్ళీ మనం మొదట అనుకున్న కేంద్ర బిందువుకే వస్తున్నట్లు అనిపిస్తుంది కదా? ఎలా? విమర్శను ప్రశంసతో, వాదనను సానుభూతితో, మన కోరికలను, ఇతరుల కోరికలను అర్థం చేసుకోవడం ద్వారా. అంతా మన దృష్టిని మన నుండి ఇతరుల వైపుకు మార్చడమే. ఖచ్చితంగా. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను.
ప్రఖ్యాత తత్వవేత్త ఎమర్సన్ ఇలా అన్నాడు, నేను కలిసే ప్రతి మనిషి ఏలో ఒక విధంగా నాకంటే గొప్పవాడు. మ్మ్. ఆ విషయంలో నేను అతని నుండి నేర్చుకుంటాను. ఈ సూత్రం నిజమని మనం అంగీకరిస్తే అది మన సంభాషణలను, మన సంబంధాలను ఎలా మారుస్తుంది? బహుశా తదుపరిసారి మనమొకరితో మాట్లాడినప్పుడు మన వాదనను నిరూపించుకోవడానికి లేదా మన అభిప్రాయాన్ని చెప్పడానికి బదులుగా వారు మనకంటే ఏ విధంగా గొప్పవారో, మనం వారి నుండి ఏమి నేర్చుకోగలమో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. బహుశా అదే బహుశా అదే మానవ సంబంధాలలో అసలైన రహస్యం కావచ్చు.